రాజుగారు ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మ్యాంగో వెజ్ శాండ్విచ్ చేయబోతున్నారు. అవునండి. అసలు మ్యాంగోతో శాండ్విచ్ అనేది చాలా కొత్తగా ఉందండి. సో పుల్లగా ఇది కూడా కొత్తగా బాగుంటుందని చెప్పేసి మాకు అంటే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం కదండి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఆ పులుపుతో చాలా తక్కువ మనకు శాండ్విచెస్ లో. సో మనకి సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనం మ్యాంగో కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుందంట. బాగుంటుంది. ఓకే, మరి మ్యాంగో వెజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో వెజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఏంటంటే బ్రెడ్ స్లైస్లకి వెన్న అప్లై చేసేసుకుని ఓకే రెండు వైపులా బాగా వేయించి పక్కన పెట్టేసుకుని. ఓకే, మ్యాంగో వెజ్ శాండ్విచ్. సో ఇక్కడ మనం బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు కదండి కావాలంటే. మన చాయిస్ అండి, బ్రెడ్ అనేది మన ఇష్టం. సో ఇక్కడ బటర్ బదులు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చా? చాయిస్ అంటే బటర్తో కొంచెం బాగుంటుంది. ఓకే, ఇంకోటి ఇక్కడ మీరు బ్రెడ్ మధ్యలో ఈ స్టఫ్ అంతా పెడుతున్నారు కదా. సో ఈ స్టఫ్ నే మనం మ్యాంగో అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ ఇదంతా చపాతీలో కూడా రోల్ చేసుకుని రోల్స్ లా చేసుకోవచ్చా అండి? ర్యాప్స్ లో చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి అటువైపు మార్చేసుకుని మిగతా ప్రాసెస్ కూడా అవి నేను కాలుస్తూ ఉంటాను. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని. ఓకే, సో ఈ స్టఫ్ అనేది మనం ఆయిల్ తో చేసుకోవాలా? కొంచెం వెన్న వేసుకున్నా పర్లేదు, వెన్నతో చేసుకున్నా పర్లేదు. సో ఇక్కడ అంటే వెజిటేబుల్స్ మనం కొంచెం వేస్తున్నాం కాబట్టి ఆయిల్ అయితే బాగుంటుంది. ఆయిల్ అయితే బాగుంటుంది, సరిపోతుందండి. అవునా? ఓకే, ఆ ప్లేట్ లో తీసి పెట్టేస్తారు. థ్యాంక్ యూ రాజు గారు. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి. సో శాండ్విచ్ కాబట్టి స్టఫ్ కాబట్టి అక్కడక్కడ ముక్కలుగా తగులుతుంటే బాగుంటుంది కదండి. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే, అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు. సో క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగిన బీన్స్, మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం మనకు అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. వెజిటబుల్స్ మధ్యలో చిన్న మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే పుల్లగా బాగుంటుంది. సో దీంట్లోనే కావాలంటే ఇక్కడ మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చు, అంటే కొంచెం ముక్కలుగా తగులితే బాగుంటుంది. అలా చెప్పి నేను ఇలా ముక్కలుగా వేస్తాను. ఓకే, సో కొద్దిగా ఉప్పు. సో ఇవి కాస్త మనకు వేగాలి. ఓకే, వావ్, వేగిపోయాయి కదండి. అవునండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఓకే, సో ఇక్కడ మనం ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెదిపి పెట్టేస్తాం. ఓకే, అంటే కొంచెం మనకు మధ్యలో స్టఫ్ ఇవన్నీ అటు ఇటు పడిపోకుండా ఉండడానికి, అండ్ అలాగే టేస్ట్ వైస్ కూడా మనకి బంగాళదుంప బాగుంటుంది. అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఇదంతా ఇక్కడ బంగాళదుంప కాకుండా మనం అరటికాయ ఇది కూడా తీసుకోవచ్చు అండి? అరటికాయ తీసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనం ఇలా బ్రెడ్ పైన బాగా స్ప్రెడ్ చేసుకుని ఈ విధంగా. ఓకే, సో ఇలా మనకి నీట్గా ఉండడానికి మాత్రం బంగాళదుంప వేశారు, లేకపోతే నార్మల్గా పెట్టేసుకోవచ్చు. సో ఇంకొక స్లైస్తో ఇలా క్లోజ్ చేసేస్తాం. ఓకే, చాపింగ్ బోర్డు ఇస్తారా? సో ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని రెడీ చేసేసుకోవచ్చు. మీరు చక్కగా చేసిన వెజిటబుల్స్ కూడా చూడండి, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్. సో ఇంకొంచెం అడిషనల్ గా కావాలంటే మనం జీడిపప్పు కానివ్వండి, ఇంకా మన ఇష్టం, ఇందాక అన్నట్టుగా గ్రీన్ పీస్ అడిషనల్ గా మనకి ఏం కావాల్సి మనం యాడ్ చేసుకోవచ్చు. సో సేమ్ మీరు ఇలా కాల్చకుండా మనం ఇలాగే స్టఫ్ చేసి మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు కదండి కావాలంటే. గ్రిల్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు కావాల్సిన షేప్ లో మనం కట్ చేసేసుకోవాలి. సో మనకి ఇంకొంచెం కలర్ఫుల్ గా కావాలంటే కొద్దిగా బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకుంటే ఆ రెడ్డిష్ కలర్ కూడా వచ్చి ఇంకా బాగుంటుంది. చాయిస్. ప్లేట్ ఇస్తారా?
వావ్, మ్యాంగో వెజ్ శాండ్విచ్ రెడీ. రెడీ. మరి మా కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకే. ఓకే. సో ఇక్కడ సింగిల్ టమాటో తీసుకున్నారు. సో స్లైసెస్ లా కట్ చేసి రోల్ చేస్తే మనకు రోజ్ ఫ్లవర్ లో వస్తుంది. ఓకే. అది చూస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ స్లైసెస్ అనేది పల్చగా రావాలి. ఓకే. అండ్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, టమాటో కదా జ్యూస్ కింద వస్తూ ఉంటుంది. ఎస్. సో ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా అడ్డంగా పల్చటి స్లైస్. ఓకే. సో ఇలా దేనికది చాలా విడిగా సన్న ఉంటుంది. లేయర్స్. ఓకే. సో ఇలా కట్ చేసుకోవడం కొంచెం ఈజీ, కాకపోతే కొంచెం మిస్ అయినా ఫ్లవర్ షేప్ అనేది మనకు రాదు. పల్చగా రావాలి. ఓకే. థిక్గా వస్తే మనకు ఆ రోల్ చేసేప్పుడు మోల్డ్ కాదండి. ఓకే. ఓకే. ఫస్ట్ అండ్ లాస్ట్ పీసెస్ మనం పక్కన తీసేస్తున్నాం. సో దీన్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఓకే. వావ్, అంత సన్న లేయర్స్ కూడా ఇంత కరెక్ట్గా నించొని ఉంటాయా? అంటే ఒకదాంతో ఒకదానికి ఒకటి ఒకటి సపోర్ట్గా ఉంది. సో ఇక్కడ నుంచి రోల్ చేయాలి. ఓకే. సో చిన్నగా ఫస్ట్ కట్ చేసిన పీస్ నుంచి రోల్ చేయాలి. రోల్ చేసుకుంటూ సో ఇలా రౌండ్గా. సో ఇలాంటి చేయాలంటే వెట్గా ఉండే వెజిటబుల్స్తోనే అవుతాయి. నాకు తెలిసి కీరాతో కూడా అవుతుంది కదండి. కీరాతో కూడా. ఎస్. ఈజీగానే ఉంది కదా, కట్ చేయడం వరకు ఈజీ, కానీ ఆ చుట్టడం అనేది కొంచెం మనకు ప్రాక్టీస్ కావాలి, అంటే విడిపోయి పడిపోతూ ఉంటాయి. సో ఇలా చేసిన తర్వాత కింద వైపు నుంచి కొంచెం అలా ప్రెస్ చేస్తూ అలా టర్న్ రౌండ్గా ఇలా చుట్టేసుకుంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం వావ్, ఇలా తీసేసుకోవచ్చు. హాఫ్ టమాటో. హాఫ్ టమాటో. సో దాంట్లో 2 అవుతాయి. సూపర్ అండి. ప్లేట్ ఇస్తారా? ఎస్. సో ఆల్రెడీ నేను ఇంకా 2 చేసి పెట్టానండి. ఓకే. ఎస్. చాలా బాగుందండి, సూపర్. ఓకే. శాండ్విచ్ రెడీ. రెడీ. వావ్, చక్కటి కార్వింగ్తో పాటు మ్యాంగో వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మ్యాంగో వెజ్ శాండ్విచ్ తయారు చేయు విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసి 2 వైపులా కాల్చి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళాదుంపని మెదిపి దీనిలో వేసి మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 బ్రెడ్ స్లైస్ల మధ్య నుంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో వెజ్ శాండ్విచ్ రెడీ.